కృపను బట్టి మరి దేవుని సంధికి రాగలిగాం. దేవుని నామానికి మేము కలిగిన గాక. మరి వాక్యం కొరకు 42వ కీర్తన 5వ వచనం అలాగే 11వ వచనం కలిసి చదువుకుందాం. నాతో పాటు చదవండి. 42వ కీర్తన మొదటిగా 5వ వచనం చదువుదాము. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. 11వ వచనం కూడా సేమ్ మాటలోనే మరలా చదువుదాం. నా ప్రాణమా, నీవేలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించేదను. దేవుడు నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు. మనం నిరీక్షించడానికి దేవుడు సరిపోయినవాడు. నిరీక్షణ అనేటువంటి పదం గురించి మనందరికీ కూడా తెలుసు కదా. నిరీక్షణ కలిగి ఉండటం అంటే ఒక విషయాన్ని గురించి మనము ఆశతో ఎదురు చూస్తూ ఉండటం కదా నిరీక్షణ అంటే ఇది జరుగుతుంది, లేతే నేను ఇది పొందుకుంటాను, లేతే నేను ఇలా చేస్తాను, ఇది చేయాలి అని ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉండేదే నిరీక్షణ కదా. దానికోసం నిరీక్షణ కలిగి ఉన్నాను అంటాం కదా. నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఏంటి ఆ వైఖరి ఎలా ఉండాలి, లేకపోతే నిరీక్షణ ఇది ఏ విధమైన నిరీక్షణ అనేది మనం వాక్యంలో నుంచి అర్థం చేసుకుందాం. ఇక్కడ భక్తుడు ఈ కీర్తన రాస్తున్నప్పుడు కొరహు కుమారులు, అయ్యా దేవుని కొరకు నా ప్రాణం అనేది ఆశపడుతుంది అని ఆ కాంటెక్స్ట్లో చెప్తూ ఈ మాటలు సందర్భం ఆ విధంగా రాస్తూ, ఆ విషయంలో నాకు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు వచ్చినాయి, నేను అన్నపానములు కూడా నాకు ఆహారం కాకుండా ఈ కన్నీళ్ళే నాకు అన్నపానములు అయిన పరిస్థితి వచ్చినాయి. అయితే ఎలా ఉన్నప్పటికీ కూడా నా ప్రాణంతో నేను చెప్తున్నా, నువ్వు తొందరపడద్దు. అదే చెప్తున్నాడు ఇక్కడ కదా. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? మనందరికీ ఎదురయ్యే పరిస్థితులు ఇవి. సందర్భాలు వివిధ రకాలుగా ఉండొచ్చు కదా. కానీ ఒక్కొక్కసారి పరిస్థితులు మాత్రం అంటే ఏంటో మన మనసులో, మన హృదయం, మన ప్రాణం అనేది ఒక కలవరానికి గురవుతూ ఉంటుంది. ఒక సందర్భం విన్నప్పుడు లేదా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక మనిషి ఏమైపోతామంటే, మనుషులంగా ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఎవరమైనా, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా, వాళ్ళకి తగ్గ స్టేజ్ని బట్టి, వాళ్ళకి జరిగే విషయాలను బట్టి ఒక రకమైనటువంటి టెన్షన్కి గురవుతారు. ఇక కలవరం అనేటువంటిది మొదలవుతూ ఉంటుంది లోపల. ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ఎలాగా, ఏం చేయాలి, ఒక రకమైనటువంటి చింత, తొందరపడు. అదే ఇక్కడ భక్తుడు అన్నాడు, నాలో నీవేళ కలవరపడుతున్నావు నా ప్రాణమా. అక్కడ తొందరపడుతున్నావు అనే పదానికి దాని అర్థం అదనమాట. ఎందుకు లోపల నువ్వు కలవరపడుతున్నావు? కలవరపడవలసిన అప్పుడు మనం అవును, నేను కలవరపడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి, తొందరపడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను తొందరపడుతున్నా, కలవరపడుతున్నాను అని అంటామేమో. కానీ అది కాదు పాయింట్. ఇక్కడ నువ్వు తొందరపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే, నీకన్నా పెద్దవాడు దేవుడు ఉన్నాడు. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. అన్ని సమస్యలకి పరిష్కారం చేయగలిగిన వాడు దేవుడు ఉన్నాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అని మనసులో జ్ఞాపకం చేసుకొని దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నారు భక్తులు. సో మనము కూడా మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో నేను దేవుని యందు నిరీక్షణ ఉంచుతాను అని మన ప్రాణంతో మనం చెప్పుకొని, ఎస్ నేను అదే మాట మీద కట్టుబడి ఉంటాను అని కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక ఆశ, ఒక నిరీక్షణ లేదనుకోండి, జీవితంలో ఏది సాధించలేం. ఏదో ఇక మనకి ఏదో ఆ దారుణాలు వస్తున్నాయి, ఏదో అనుభవిస్తాం, అలా వెళ్ళిపోతాం అన్నట్టే ఉంటుంది. కానీ
ఒక ఆశ, ఒక నిరీక్షణ లేకపోతే ఒక దృఢ సంకల్పం ఏర్పడదు మనిషికి ఒక రకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొనేటువంటి మనస్తత్వం పెరగదు. సవాళ్ళను ఎదుర్కోవాలంటే, మనస్తత్వం పెరగాలి అంటే మనిషిలో ఒక ఆశ, ఒక నిరీక్షణ కూడా ఉండాలి. ఆశ గలవాడే ఏదైనా కూడా సాధిస్తాడు కూడా కదా. ఆశ ఏమి లేదనుకోండి, ఆడేం సాధించడు, కానీ ఆ వ్యక్తి ఏదో జీవితంలో ఎదురయ్యే పరిస్థితి అలా చూసుకుంటూ అలాగ అనుభవిస్తూ అలా వెళ్ళిపోతుంటాడు. కానీ ఇక్కడ భక్తుడు కలవరపడద్దు, ప్రాణమా ఏదో జరిగిందని చెప్పేసి నువ్వు కలవరపడద్దు, కానీ నిరీక్షణించు. ఎందుకని? ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఫస్ట్ రక్షణకర్త అనే పదం వాడారు, ఎందుకంటే మనిషికి అర్థం అవ్వాలి కాబట్టి. ఎలాంటి ప్రమాదంలో ఉన్నా కాపాడటానికి, రక్షించడానికి ఆయన చాలినవాడు. అది ఇంపార్టెంట్ పాయింట్. ఎలాంటి ప్రమాదంలో ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా రక్షించటానికి, కాపాడటానికి ఆయన చాలినవాడు. సాతాను నుంచి కాపాడటానికి, రక్షించడానికి ఆయన చాలినవాడు. తర్వాత ఆయన దేవుడు కూడా. నా దేవుడు చెప్పుకొంచు, నేను ఆయన్ను ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దేవుడు కాబట్టి, ఆయన రక్షణ కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. సో నిరీక్షణ కలిగిన వారు చేయాల్సిన పని ఏంటి? స్తుతించాలి. నీకు నిరీక్షణ కలిగి ఉంది అని అనటానికి ఆధారం ఏంటంటే, చింతిస్తూ కూర్చోవు, వాళ్ళకి వీళ్ళకి వెళ్ళి నా బాధ ఇదండి అని ఏడుస్తూ కూర్చోవు. నిరీక్షణ కలిగి ఉందంటానికి ఆధారం ఏంటంటే, నువ్వు దేవుని స్తుతిస్తూ కూర్చుంటావు. మరి నీలో దేవుని స్తుతించేటువంటి గుణం ఉంటే, ఎస్, ఆ నిరీక్షణ నీలో ఉంది అని ప్రజలు కూడా నమ్మగలుగుతారు. ఏంటి, ఈ పలానా బాధ వచ్చింది కదా, పలానా ఫ్యామిలీకి, పలానా బ్రదర్కి, పలానా సిస్టర్కి, పలానా విషయం సంభవించింది కదా, ఏంటి వాళ్ళు అంత కూల్గా పాటలు పాడుతూ సంతోషంగా అలా కనపడుతున్నారు? ఎస్, వాళ్ళకి ఆ చింత వచ్చినా వాళ్ళకి నిరీక్షణ ఉన్నది దేవుని మీద కాబట్టి, అందుకే వాళ్ళు దేవుని స్తుతిస్తూ కూర్చున్నారు అనేది అక్కడ ఎవిడెన్స్. మన సాక్ష్యం అది చూపించుకోవాలి బయటికి. అలా కాకుండా ఏదో చింతిస్తూ కూర్చున్నామనుకోండి, సాతానుడు చక్కగా దాన్ని, చూసావా నేను వీళ్ళని పీస్ ఆఫ్ మైండ్ ఎలా దొంగలించేశానో, చిన్న ట్రిక్ వేసా, చక్కగా వీళ్ళకి స్తుతించే మనసు లేకుండా పోయింది. అమ్మయ్య, నా ఆపరేషన్ సక్సెస్ అయింది అని అపవాది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం అపవాదిని సంతోషపరచకూడదు. మన దేవుని సంతోషపరచడం కొరకు మనం పుట్టాము, మనం సృష్టించబడ్డాము, మనం రక్షించబడ్డాము, మన దేవుని పిల్లలం మనం. సో ఏదో పరిస్థితి వచ్చింది చెప్పని మనం చింతిస్తూ కూర్చుంటే అపవాది నవ్వుకుంటాడు. నో, మనం దేవుని స్తుతిస్తూ కూర్చుందాం. ఎస్, ఈ సమస్య వచ్చిందా ఇంకా అది. అందుకనే ఇంకొక మాట ఉంది, ఈ 2 వచనాల్లో కూడా సేమ్. అందుకే ఈ 42వ కీర్తనలో ఆ మాటలు 2 సార్లు వాడబడ్డాయి. ఒక మాట పదే వాడబడుతుంది అంటే దానికి ఎంత వాల్యూ ఉంటుందో ఆలోచన చేయండి కదా. ఒక వ్యక్తి పదే ఒక మాట కడుతున్నాడు అంటే ఆ హృదయం ఆ మాటలో ఆయన ఎంత వాల్యూ ఇస్తున్నాడని తెలుస్తుంది. తర్వాత 71వ కీర్తన 14వ వచనంలో ఒక మాట చదువుదాం. 71వ కీర్తన 14వ వచనం చదువుతారా? చాలండి. నేను అప్పుడప్పుడు నిరీక్షింతును అనుందా? ఏదో ఆ వాక్యం విన్నప్పుడు అప్పటికప్పుడు పరవశించిపోయి ఆ 4 నిమిషాలు నిరీక్షించును అనుందా? నో, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, మరి ఎక్కువగా నిన్ను. సో ఇందాక వచనాలు ఏం చెప్పుకున్నామంటే, నా ప్రాణమా నిరీక్షించి దేవుని మీదే అని చెప్పుకున్నా. ఈ 71వ కీర్తన 14వ వచనంలోకి వచ్చేసరికి దాన్ని ఇంకొద్దిగా ఏం చెప్పారంటే, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును అన్నారు. సో మనం నిరీక్షించే విధానం ఈ 71:14లో చెప్పినట్లు, మనం నిరీక్షించే విధానం ఏదో మన మూడ్ బాగున్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడే కాదు. ఏమండి, ఓన్లీ వెన్ వీఆర్ ఫీలింగ్ గుడ్ దెన్ ఐ విల్ హ్యావ్ హోప్ అనుకుంటారు. నో, బాగున్నప్పుడే నేను హోప్ ఉంటే అప్పుడే అసలు హోప్ అవసరమేముంది? అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఆకలేసేటప్పుడు కదా తినాల్సింది. ఆకలేసేటప్పుడు ఏం పెట్టకుండా నా ఆకలంతా తీరిపోయిన తర్వాత నీకోసం నేను బిర్యానీ వండి పెట్టిందా అంటే, అమ్మ ఇప్పుడే ఫుల్గా తిన్నానంటాం, అవునా? ఇక ఫుల్గా తినేసిన తర్వాత బిర్యానీ పెడితే ఏం ప్రాబ్లం, ఇంకేమి అవసరం అయింది కానీ నిరీక్షణ అనేటువంటిది కంటిన్యూలీ అనే పదం వాడబడింది అక్కడ. హోప్ కంటిన్యూలీ అంటే దాని అర్థం ఏంటి? డోంట్ గివ్ అప్, మధ్యలో విడిచిపెట్టొద్దు. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటున్నావంటే దేవుని యందు, మధ్యలో దాన్ని వదిలిపెట్టద్దు. ఎట్లా అంటే, అది ఒక చైన్ ఉందనుకుందాం, ఆ చైన్కి ఆ మధ్యలో లింక్ ఎక్కడా తెగిపోకూడదు, అర్థమైందా? అప్పుడే అది చైన్ రౌండ్గా ఉంటుంది. అలాగా హోప్ కంటిన్యూలీ, నేను ఎల్లప్పుడూ అనే పదం ఎల్లప్పుడూ నిరీక్షిస్తాను, ఎల్లప్పుడూ కంటిన్యూలీ అనే పదం అక్కడ వాడబడింది. ఇక కొనసాగుతుంది. నా నిరీక్షణ అనేటువంటిది ఆగిపోదు.
సో మనం దేవుని మీద ఉంచే నిరీక్షణ అలా ఉండాలి. నిరీక్షిస్తున్నాము అంటే ఎవిడెన్స్ ఏం చెప్పుకున్నాము? కీర్తిస్తూ స్తుతిస్తూ ఉండాలి. అదే ఈ భక్తుడు చెప్పాడు, నేను ఎల్లప్పుడూ నిరీక్షించుదును. కాబట్టి ఇప్పుడు మరీ ఎక్కువగా నిన్ను, ఈ పదాలు చూసారా, ఇందాక స్తుతించాలనే పదం, దాన్నే ఇంకొద్దిగా గ్రామరు, మరీ ఎక్కువగా నిన్ను. అది ఇదేంట్రా బాబు, ఈ కష్టం పెరిగింది అనుకునేలోపు వీళ్ళు మరీ ఎక్కువ పాటలు పాడే దేవుని ఎస్, మరీ ఎక్కువగా నేను కీర్తిస్తాను, మరి ఎక్కువగా నేను దేవుని స్తుతిస్తాను, మరి ఎక్కువగా నేను దేవునికి స్తోత్రార్పణ చేస్తాను. ప్రమాదం ఈ సమస్య ఎంత కష్టంగా వచ్చింది, ఎస్, సమస్య ఎంత పెద్దగా వస్తే నేనంతగా దేవుణ్ణి స్తుతిస్తాను. అందుకనే ఒక భక్తురాలు పాట పాడారు, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము అని ఒక పాట ఉంటుంది. అలాగే ఎంత పెద్ద ప్రాబ్లమో అంత గొప్పగా ఇంకా నిరీక్షించాలి, మరి ఎక్కువగా కీర్తిస్తూనే ఉండాలి. అది సో నువ్వు దేవుని యందు నిరీక్షిస్తున్నావంటే ఏదో కొన్ని సందర్భాలకు నిరీక్షణ కలిగి, ఇక అప్పట్లో నిరీక్షణ కలిగి తర్వాత నేను ఆ వల్ల కావట్లేదండి అని మధ్యలో విడిచిపెట్టద్దు. ఇఫ్ యు ఆర్ గివింగ్ అ పర్సన్ యూ కెనాట్ బి ఎ ఛాంపియన్, రైట్? మధ్యలో వదిలిపెట్టే వ్యక్తివైతే నువ్వు ఒక హీరోవి కాలేవు, ఒక సాహస వీరుడు కాలేవు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఉండాల్సిన నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ నీ యందు నీకు కాదు, ఓకే? నా యందు నేను నిరీక్షణ కలిగి ఉన్నానని చెప్పాలి. అక్కడ 42వ కీర్తనలో మన యందు మన నిరీక్షణ పెట్టుకోవద్దు. చాలామంది హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు, అది తప్పు. దిస్ వరల్డ్ టీచర్స్ యూ నీడ్ టు హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ లోకం ఏం నేర్పిద్దంటే నీకు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని చెప్తుంది. నో, అది లోకం చెప్పేది. నో, డోంట్ హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీ మీద నీకు నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? మన మీద మనం నమ్మకం పెట్టుకుంటే ఏమైతే తెలుసా, ఈరోజు ఒక రకంగా ఫీల్ అవుతాం, రేపు ఇంకో రకంగా ఫీల్ అవుతాం, రేపు ఉదయానికి ఇంకో రకంగా ఫీల్ అవుతాం, రేపు నైట్కి ఇంకో రకంగా ఫీల్ అవుతాం. బట్ ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన ఎందు నిరీక్షణ ఉంచామనుకోండి, అది స్టాండర్డ్ పవర్. కాబట్టి మనం దేవుని యందు నిరీక్షించే విధానము కంటిన్యూలీ కొనసాగుతూ ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ఉండండి. ఒక సందర్భం కాదు, ఒక విషయం కాదు, దేవునితో నడుస్తున్నటువంటి నడకలో దేవుని ఆత్మీయ జీవితం జీవిస్తున్నాం మనం. ఈ లోకం మనది కాదు, ఈ లోకంలో మనం పరవాసులము. కాబట్టి పరిస్థితులు అనేవి ఖచ్చితంగా అడుగడుగునా ప్రతికూలంగా మారుతుంటాయి. ఇలాంటి టైంలో మనకేంటి అంటే, ఇదిగో మై హోప్ ఈస్ ఇన్ గాడ్, నా దేవుడే నా నిరీక్షణ దేవునిలోనే ఉంది, దాన్ని మాత్రం వదిలిపెట్టాను నేను. ఎలాగైతే లోపల మనం తెలిసినా తెలియకపోయినా ఆ గుండె కొట్టుకుంటూ ఉంటుందో, మనకి ప్రమేయం ఉన్నా లేకపోయినా, మనం అనుకున్నా అనుకోకపోయినా మనం ఎట్లయితే ఊపిరి పీల్చుకోవడం జరుగుతూ ఉందో, సేమ్ వే ఈ నిరీక్షణ అనేది అలా మన లైఫ్లో పార్ట్ అయిపోవాలి. ఈ నిరీక్షణ అనేది, ఈ హోప్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోవాలి. అప్పుడు అది ఎప్పుడైతే హోప్ కంటిన్యూగా అయిపోతుందో ఆటోమేటిక్గా మనం దేవుని స్తుతిస్తూనే ఉంటాం. దేవుని స్తుతిస్తూ ఇంకా ఎక్కువగా, మరీ ఎక్కువగా కీర్తించే వారంగా ఉండాలి. కానీ మరీ ఎక్కువగా ఏడుస్తూ బాధలు చెప్పుకొని, అంటే అఫ్కోర్స్ ప్రార్థన చేసుకోవద్దని నేను చెప్పట్లా, మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పొద్దని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన ప్రెమిస్ అనేటువంటిది, లేకపోతే మన పర్స్పెక్టివ్ అనేటువంటిది దేని మీద బిల్డ్ చేయబడుతుంది, దేని మీద కట్టబడుతుంది అనేది అర్థం చేయడం కోసం ఈ మాట అనమాట. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. హోషేయ 2:15 2:15. హోషేయ 2:15. చాలు. ఆకోరు అనగా శ్రమగల లోయ. ఆకోరు అనగా శ్రమగల. అలాంటి శ్రమగల లోయను ఇంకా ఎక్కువగా శ్రమలుగా మారుస్తానన్నాడు. అక్కడ ఏమన్నాడండి? ఆకోరు లోయ, అది శ్రమగల లోయ. ఈ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. వీలైతే చేస్తాలే అన్నాడా? ఏమండి, వీలైతే చేస్తాలే అన్నాడా? నో, నిరీక్షణ ద్వారమునుగా చేస్తాను అన్నాడు. అంతే. ఆకోరు అది శ్రమల లోయ. నేను చాలాసార్లు గతంలో అటు సైదాబాదులో కానీ ఇక్కడ కానీ డిఫరెంట్ వ్యాలీస్, వివిధ రకాల లోయల గురించి వాక్యం చెప్పాను, ప్రసంగాలు కొన్ని సందర్భాల్లో. ఆ లోయల్లో ఈ లోయ కూడా ఒకటి. ఇదేంటంటే ఆకోరు లోయ. ఈ ఆకోరు లోయ అనేది యాక్చువల్గా శ్రమల లోయ అని అర్థము.
ఈ శ్రమ ఏంటంటే అవిధేయత ద్వారా వచ్చిన శ్రమ కూడా అక్కడ ఏంటి అంటే మనకి తెలుసు, ఆకాను వాళ్ళు చేసినటువంటి తప్పును బట్టి అక్కడ శ్రమ వచ్చి వాళ్ళు రాళ్లతో కొట్టబట్టి వారంతా శ్రమ ఎదిరి దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు ఓకే శ్రమలు వచ్చినాయి, రైట్. బట్ ఏదేమైనప్పటికీ దేవుడు కృపగల దేవుడు. అందుకనే ఆకోరు లోయను కూడా, అందుకని శ్రమగల లోయను కూడా ఆయన ఏం చేస్తానన్నాడు, నిరీక్షణ ద్వారముగా మారుస్తాను. అంటే అక్కడ పరిస్థితులు మరలా ఆయన అక్కడ నీకు మరలా ఆశలు పుట్టిస్తాడు. ఆ శ్రమల్లో అలానే ఉండిపోవు కానీ ఒక ఆశ పుట్టించే దేవుడు పరిస్థితులు మెరుగుపరుస్తాడు, మేలుగా మారుస్తాడు అనే ఒక నిరీక్షణ ద్వారమాన్ని అట్ ద డోర్ ఆఫ్ హోప్ అన్నారనమాట. ఆ డోర్ ఆఫ్ హోప్లో నుంచి, నిరీక్షణ డోర్స్లో నుంచి నువ్వు అలా దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. నీకుందా నమ్మకం? నిరీక్షణ కలిగి ఉన్నామా? ఎప్పుడు? అది అన్ని సంతోషంగా ఉన్నప్పుడు కాదు, శ్రమగల లోయలో ఉన్నప్పుడు. అది ఆఖోరు లోయ. కాబట్టి అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మరొక మాట రోమా 4వ అధ్యాయము 18వ వచనంలో మరొక మాట ఉంది. అబ్రహాముని గురించి రాస్తూ ఈ మాట చెప్పబడింది. రోమా 4:14, రోమా 4:18. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. అబ్రహాముని గురించి చెప్పబడిన మాట ఇది. 100 ఏళ్ళు వచ్చేసినాయి. దేవుడు మాత్రం నీ సంతానాన్ని బహుగా ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఏమంటే ముసలోడైపోయాడు. ముసలోడైపోయిన తర్వాత కూడా దేవుడు నీ సంతానాన్ని బహుగా ఆశీర్వదిస్తానన్నప్పుడు అసలుకి అక్కడ ఏమి ఆధారం చేసుకొని నమ్మాలని అంటారేమో. కానీ అబ్రహాం గురించి అసలు ఈ బైబిల్ అంతట్లో చాలా వండర్ఫుల్ వర్డ్స్లో ఇది కూడా చాలా అద్భుతమైన వండర్ఫుల్ వర్డ్ ఏంటి అంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాను. అదండి అసలు విషయం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నువ్వు నిరీక్షణ కలిగి నమ్మటం అనేది అసలు గొప్ప విషయం. ఈ పరిస్థితి ఏదైనా అవ్వచ్చు, మీ ఇంట్లో పరిస్థితులు అవ్వచ్చు, ఫ్యామిలీలో పరిస్థితులు అవ్వచ్చు, సాతానుడు అల్లకొల్లాలను సృష్టిస్తూ అసలు అంతా చీకటిగా చేసిన సందర్భాలు అవ్వచ్చు, లేకపోతే హెల్త్ పరంగా ఇంక డాక్టర్లే చేతులు ఎత్తేసిన పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఫైనాన్షియల్గా ఏమీ లేదండి, జీరోకి దిగిపోయాను, అసలు ఇంక బయట వర్క్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు, ఏమి. బట్ దేవునికి ఇవన్నీ అడ్రావే. అంటే మన దేవుడు చేతగానివాడా? మన దేవుడు చేతగానివాడు కాదు. అసలు నిరీక్షణకు ఆధారమే లేదు అక్కడ. కానీ ఆ టైంలో కూడా ఆయన నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి, ఆ నమ్మెననే పదం కూడా చూసుకోండి, నిరీక్షణ కలిగి నమ్మాను. నమ్మటం అనేది దానికి జోడించబడింది. అది ఇంత హ్యాపీ అనమాట. నిరీక్షణ ఆధారం లేనప్పుడు నమ్మటం అనేది దేవుని పిల్లలంగా ఇది దేవుడు మనల్ని ఇలాంటి పరిస్థితులను తీసుకెళ్తాడు. ఏంటి ప్రభు అంత జీరో లెవెల్కి తీసుకొచ్చావంటే, ఆ తాడు చివరి దాకా వచ్చేదాకా అక్కడ అసలు మరి అక్కడే కదా ఇక అసలు ఇంకా తాడు ఇంకా ఉందంటే ఇంకా ముందలే పట్టుకొని జారొచ్చేలా అనుకోవచ్చేమో. ఇంకా అసలు ఏమీ లేదు, చివరి కొనకు వచ్చేసావు. అక్కడ అంటాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. ఇక పరిస్థితులు ఇక ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని అంటారు చూసారా, లోకంలో చెప్పుకునేటట్లు. అలాగే అసలుకి ఎటువైపు నీకు ఏం ఆధారం లేదు అనుకున్న టైంలో లోకంలో ఒక మాట చెప్తారు. అసలు లోకం అంతా ఏం చేస్తుందంటే బైబిల్ని ఆపోజిట్ చేసేస్తుంది అనమాట. ఏంటంటే గాడ్ హెల్ప్స్ టు దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అని ఒకటి సృష్టించారు. అది తప్పు. ఏంటంటే ఎవరు వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకుంటారో వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు అని ఒక మాట సృష్టించారు. అది తప్పు. గాడ్ హెల్ప్స్ టు దోస్ హూ హెల్ప్స్ దెమ్సెల్వ్స్ అని, అది తప్పు. ఎవరికి వాళ్ళు సాయం చేసుకుంటే వాళ్ళకి అప్పుడు దేవుడికి ఒక చెయ్యి అందిస్తాడంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏమని ఉందంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అసలు నీకు పరిస్థితులు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితికి వస్తావు చూసారా, కంప్లీట్గా ఒక కన్ఫ్యూజన్ స్టేట్కి వచ్చేస్తాం, కంప్లీట్గా ఒక జీరో స్టేజ్కి వచ్చేస్తాం, కంప్లీట్గా ఇంకా అక్కడ నాకు ఏమీ ఆధారం లేదనుకున్న పరిస్థితిలో అక్కడ కూడా సరే ఇక్కడ ఏం ఆధారం లేదు కానీ అది అసలు ఆధారం దేవుడు ఉన్నాడు చూసారా, అదొక్కడు చాలు నాకు, దేవుడు ఒక్కడు చాలండి నా రక్షణకర్త నా దేవుడు అని ఆ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఒక వృద్ధుడు, ఒక ముసలివాడు, ముసలోళ్ళ మాట ఎవరు లెక్క పెడతారు, ముసలోళ్ళని ఎవరు పట్టించుకుంటారు, ఆయన మాటకు ఒక వాల్యూ ఉంటుందా, ఆయన బలం ఎందుకన్నా పనికి వస్తుందా, అలాంటి వ్యక్తి దేవుని మీద నా కార్యము దేవుడు సఫలం చేస్తాడు అని ధైర్యం వహించాడు. అందుకే ఈ మాట అన్నమాట,
నా కార్యాన్ని సఫలం చేస్తాడు. ఇది దేవుడిచ్చిన వాగ్దానం, సఫలం చేస్తాడు. కాబట్టి ఈ విషయంలో నేను బలహీనుడిని కాదు. అర్థమైందా? ఈ విషయంలో నేను బలహీనుడిని కాదు. అదే మనకి ఇక్కడ ఈ 2025లో ధ్యానం చేస్తున్నాం. నేను బలహీనుడిని కాదు, నాకు దేవుని మీద నిరీక్షణ ఉంది అనే ధైర్యంతో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అందుకే అబ్రహాము జీవితంలో కార్యం సఫలమైందా అవలేదా? అప్పుడెప్పుడో అబ్రహాము, ఈ రోజుకి అబ్రహాము సంతానం భూమి మీద ఉంది. అటువైపు ఇశ్రాయేలులు ఉన్నారు, ఇటు ఇష్మాయేలు సంతానం ఉన్నారు. ఏమండి, దేవుడు చేతగాని వాడి కాదు. మన ఏజ్ దేవునికి అడ్డి రాదు. చాలామంది అనుకుంటారు, అయ్యో అప్పుడు సంపాదించుకునే ఏజ్లో సంపాదించుకోలేకపోయాను, ఇప్పుడు ఎందుకు ఇస్తాడండి దేవుడు? చదువుకునే వయసులో చదువుకోలేకపోయాను, ఇంకెప్పుడు నాకు ఇప్పుడు ఇంకేమి నేను సంపాదిస్తాను? నో. అసలు దేవుని గురించి అర్థం చేసుకునే వాళ్ళు ఈ మాటలన్నీ చెప్తారు, ఈ మాటలన్నీ బలుగుతారు. దేవుని అర్థం చేసుకున్న వాళ్ళు ఈ మాటలు పలకరు. కానీ ఏమంటారంటే, చదువుతో ఏం సంబంధం, వయసుతో ఏం సంబంధం, నా దేవుడు చేతగానివాడు కాదు, ఆయన తలుసుకుంటే ఏదైనా చేస్తాడు అని ఎప్పటికప్పుడు కంటిన్యూలీ హోప్ కంటిన్యూలీ. అంటే దీని అర్థం అదనమాట. అయ్యో అప్పుడు పరిస్థితులు దాటిపోయినాయి కదా, అప్పుడు వయసు అయిపోయింది కదా, అప్పుడే కానీ చేసుంటే ఎంత బాగుంది. నో 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 అదేదో అయిపోయింది. బట్ అంటే ఆ రోజు దేవుడు ఉన్నాడు, ఈరోజు చేతగానోడా? ఇప్పటికైనా ఆయన కోరుకునేది ఏంటంటే, నువ్వు నా మీద ఆధారపడయ్యా, గతం గురించి నువ్వెందుకు చెప్తున్నావు ఇప్పుడు కథలు నాకు? అంటే మామూలుగా చెప్పుకునే భాషలో, గతం ఏదో అయిపోయింది, నో 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 నువ్వు నా మీద ఆధారపడు నువ్వు అని అంటున్నాడు దేవుడు. సో హోప్ కంటిన్యూలీ. అయితే ఇప్పుడు దేవుని మీద ఆధారపడ్డావంటే ఎవిడెన్స్ ఏంటి? స్తుతిస్తూ, కీర్తిస్తూ, మరీ అధికముగా, ఆ మాట చదివాం కదా ఇందాక 71వ కీర్తనలో, మరీ అధికముగా కీర్తిస్తూ ఉండు. మరీ జనాలు చూసి ఇది ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుంటారు. అనుకోనివ్వండి, మీరు మాత్రం స్తుతి పాటలు పాడుకుంటూ, దేవుని అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు, నువ్వు శక్తిమంతుడు, సమాధినే జయించి బయటకు వచ్చావు. ఈ పరిస్థితులంతా ఇదండి మన యాటిట్యూడ్ ఉండవలసింది నిరీక్షణ అంటే. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ సరే, ఇంకొక మాట చదివి మనం ముగించుకుందాం, అక్కడ తాపుతాను. రోమా 5వ అధ్యాయంలో 5వ వచనం. రోమా 5వ అధ్యాయము 5వ వచనం. హోప్ మేక్ ఇట్ నాట్ అషేమ్. చాలు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నువ్వు తలదించుకునే పరిస్థితులు తీసుకురాదు దేవుని మీద నిరీక్షించగలగటం వల్ల. నలుగురిలో నవ్వులు పాలు చేయదు, కానీ ఇంకా నలుగురిలో నిన్ను ఉన్నతంగా నిలబెడుతుంది. నువ్వు దేవుని మీద నిరీక్షించగలిగితే దేవుడు నిన్ను సిగ్గుపరచనివాడు. ఇంత గొప్పగా దేవుడు మనకున్నాడు కాబట్టి ఆ దేవుడిని మరీ అధికంగా స్తుతించుదాం, మరీ అధికంగా కీర్తిస్తూ ఉందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. దేవుని సన్నిధిలో పాటలతో దేవుని ఆరాధించాము, మరి స్తుతి పాటలు పాడాము, మంచిది. అలాగే 2 సందేశాలు విన్నాం. 2 సందేశాలను బట్టి కూడా దేవుని ధ్యానించండి. దేవుని వాక్యము మరి దేవుని వైపు తిరగవలసిన సందర్భాల్లో దేవుని వైపే తిరగాలి. కానీ లోకం వైపు తిరిగితే మనకేదో లోకం చేస్తే, మనుషులు ఏదో చేస్తారంటే అవన్నీ మనకి ప్రయోజనాలు కాదు. దేవుని వైపు తిరిగిన వాళ్ళమే దేవునిలోనే మనం నిజమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. అది మొదటి సందేశం. 2వ సందేశం నిరీక్షణ. ఏదైనా కూడా నిరీక్షణ కలిగి ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరీక్షణ వదిలిపెట్టొద్దు, చింతించొద్దు, కలవరపడొద్దు. దేవుని కీర్తిస్తూ జీవించుదాం. అది ఎవిడెన్స్. మనం కీర్తిస్తూ ఉన్నామంటే దేవుని మీద నాకు నిరీక్షణ ఉందనేది ఎవిడెన్స్ అనమాట. ఆ విధంగా చేద్దాం. మరి ప్రార్థన రిక్వెస్ట్లు కూడా మరి ఎస్తర్ రాణి సిస్టర్ గారు వాళ్ళ అమ్మగారి కోసం, సుగుణమ్మ గారి కోసం కంటిన్యూగా ప్రేయర్ చేయండి. ఇంకా 1 మంత్ టైం అయితే పట్టిద్దన్నారు రికవర్ అవ్వడానికి. వారి కోసం కూడా కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉండండి. అలాగే శ్యామలా సిస్టర్ గారు వాళ్ళ నాన్నగారు రోషయ్య గారి హెల్త్ గురించి కూడా కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉండండి. ఊర్లోనే ఉన్నారు కదా ఇంకా అక్కడ పెద్దవాళ్ళు. ఎక్కడ హైదరాబాద్ వచ్చారా? చీరాలు వచ్చారు. ఓకే, రైట్. సో శ్యామలా సిస్టర్ గారు నాన్నగారి కోసం కూడా కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉండండి. అలాగే పృథ్వీబేర్ గారు వాళ్ళ అమ్మగారు గ్లోరియా సిస్టర్ గారి కోసం ప్రార్థన చేయండి. కిడ్నీ స్టోన్స్ విషయంలో దేవుడు అమ్మగారికి మంచి పరిష్కారం చేయాలని. అలాగే సౌజన్య సిస్టర్ పాప కూడా ఊరేలో ఉన్నారు, వారి కోసం కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉండండి. అలాగే రమేష్ పెద్ద గారు వాళ్ళ పొలం విషయాలు, వాళ్ళకి ఏమైతే కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ విషయం కూడా కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ
ఉండండి. కిరణ్ బ్రదర్ గారు వాళ్ళు కూడా మరి ఇంకొక కొత్త ఇల్లు తీసుకోవాలని ఆశపడుతున్నారండి, వేరే చోటికి ఇల్లు మారాలని. వాటి కోసం ప్రార్థన చేయండి. దేవుడు వారికి వాళ్ళ ఫ్యామిలీకి తగ్గట్టుగా, ఎందుకంటే వాళ్ళు నాతో ఇద్దరు భార్యాభర్త ఇద్దరు చెప్పింది ఏంటంటే మాకు ప్రార్థన పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే ఇల్లు కావాలి, అలాంటిది కావాలని ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళకి మంచిగా చేయాలండి. ఓకే. అలాగే ఎవరైతే బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నారో, బాప్టిజం గురించి ఏదైనా విషయాలు నేర్చుకోవాలనుకుంటే మీరు నాతో మాట్లాడవచ్చు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ బాప్టిజమ్స్ ఎప్పుడు ఉన్నాయో మనం దాని గురించి నేను మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తానమాట. ఓకేనా. ఇవి ప్రేయర్ రిక్వెస్ట్ గురించి. రాణి సిస్టర్ గారి విషయం కంటిన్యూ ప్రే చేయండి. రాణి సిస్టర్ గారు వాళ్ళ అమ్మగారి కోసం మందాడంలో వారు కూడా ఈ మధ్య కొద్దిగా అనారోగ్యానికి గురయ్యారు. అయితే దేవుని దయ వల్ల చాలా ప్రమాదం నుంచి తప్పించబడ్డారు. కాబట్టి వారి కోసం కూడా మీరు ప్రార్థనలో కంటిన్యూగా చేస్తూ ఉండమని కోరుతున్నాను. ఓకే. భవిష్యత్ వాళ్ళ నాన్నగారు పూర్తిగా రక్షణ పొందాలి. చంద్రయ్య గారు యేసు ప్రభుని నమ్ముకోవాలి. ఆయన వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా దేవుని రక్షణలో బాప్టిజం కూడా తీసుకోవాలి. వారి కోసం ప్రేయర్ చేయండి. ఓకే. రైట్. ఈ విధంగా వీళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లు అనమాట. ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తెలియజేస్తూ ఉండండి. ఓకే. నేను నాకు డైలీలో ఎవరైతే కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళ గురించి అయితే సంఘంలో అనౌన్స్ చేస్తాను. నాకు ఎవరైతే ఫోన్లు చేయరో నేను వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసా. ఓపెన్గానే చెప్తున్నాను. ఫాస్ట్ గారు ఫోన్ చేయలేదు నాకు అని వాళ్ళు చెప్పుకుంటారేమో, నాకు అనవసరం. ఆల్రెడీ నేను ఫోన్ చేసే రోజుల్లో ఫోన్ చేశాను, మాట్లాడాల్సిన రోజుల్లో మాట్లాడాను. నేను ఎవరికి నాతో కంటిన్యూగా కాంటాక్ట్లో ఉంటారో నేను కాంటాక్ట్లో ఉంటాను. ఆ విషయంలో మాత్రం నేను ఓపెన్గానే చెప్తాను అనమాట. అదేంటి పాష్ గారు మీకు ఫోన్ చేయట్లేదా, నాకేం పర్వాలా, ఐ డోంట్ కేర్ అనమాట. ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఎలా పట్టించుకోవాలో అంతవరకే పట్టించుకుంటాను. దానికి మించి నేను వాళ్ళకి కన్సర్న్ లేనప్పుడు నేను కన్సర్న్ చేయాల్సిన పని నాకు లేదనేది నా యొక్క ఉద్దేశం. ఓకే. రైట్. ప్రార్థన చేసుకుందామా? చివరి ప్రార్థనకి ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ మర్చిపోయానండి? ఓకేనా. రైట్. ప్రార్థన చేసుకుందామా? చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈరోజు నీ మందిరానికి తీసుకొచ్చావు. 2025 సంవత్సరంలో 2 నెలలు ముగించుకొని 3వ నెలలో కూడా ప్రవేశింపజేసి ఈ మొదటి ఆదివారం రోజున నీ బిడలంగా మమ్మల్ని ఇక్కడ సమకూర్చావు. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మరి రోజున నీ వాక్యం అవకాశం ఇచ్చావు. నీకు వందనాలు. నీ వాక్యంలో విన్నట్లుగా నీ వాక్యంలో మేము నిరీక్షణ కలిగి నీ యందు నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. అలాగే నీ వైపు తిరిగి జీవించడానికి సహాయం చేయండి. మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, నీ వైపు తిరిగితే నువ్వు మాకు సహాయం చేసే దేవుడు. అందుని బట్టి నీకు వందనాలు. అయ్యా, ఇక్కడ చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ ప్రకారం మరి ఎస్తర్ రాణి సిస్టర్ గారు, అమ్మగారు సుగుణమ్మ గారు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి హెల్త్ విషయంలో నీవే టోటల్ రికవరీ దయచేయండి. అలాగే మరి మందాడంలో ఉన్నటువంటి రాణి సిస్టర్ గారి యొక్క అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, పెద్ద ప్రమాదం నుంచి తప్పించినందుకు గాను నీకు వందనాలు. అలాగే తండ్రి, మరి ప్రత్యేకించి గ్లోరియస్ సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. కిడ్నీ స్టోన్స్ విషయంలో నీ యొక్క కృపాహస్తం తోడుగా దయచేయండి. అలాగే శ్యామలా సిస్టర్ గారి యొక్క నాన్నగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రోషయ్య గారిని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. మరి వారికి జరిగినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్ ఏదైతే జరిగిందో ఆ విషయంలో కంప్లీట్ రికవరీ దయచేయండి. అలాగే సౌజన్య సిస్టర్ గారు పాప కూడా మరి ఊర్లో ఉంటుండగా తండ్రి గుంటూరులో వారితో తోడుగా ఉండండి. పృథ్వీ బ్రదర్ గారికి కూడా మరి 2 months వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ కోసం అడిగి ఉండగా వారు గ్రాంట్ చేయడానికి కూడా సహాయం అందించండి. ఇంకేమైతే వారి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో వారికి సహాయం చేయండి. అలాగే చంద్రయ్య గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చంద్రయ్య గారు రక్షణ పొందాలి. యేసునందు ఆ కుటుంబం రక్షణ పొందిన కుటుంబంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే రమేష్ బ్రదర్ గారి కుటుంబంలో తండ్రి ఈ ఊరిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటి విషయంలో నీవు పరిష్కారం చేయండి. నిరీక్షణ కలిగి ఉండటకు వారి కుటుంబానికి సహాయం చేయండి. ఝాన్సీ చెల్లెమ్మ ఇంకా కొన్ని ఎగ్జామ్స్ కొరకు చదువుకుంటూ ఉండగా తనకి ప్రయత్నాల్లో నీ కార్యం సఫలం చేయండి. కిరణ్ బ్రదర్ గారు వాళ్ళు కూడా తండ్రి హౌస్ కోసం ఎదురు చూస్తుండగా ఒక మంచి ఇల్లు వారికి కూడా దయచేయమని కోరుచున్నాం. అలాగే తండ్రి మరి ప్రత్యేకించి జాన్ బ్రదర్ గారి కుటుంబము ఇలాగ వందన స్టడీస్ కొరకు ఇలా ఇక్కడ చేరవచ్చిన వీరందరూ కూడా ప్రార్థన చేస్తాం. శ్రీకాంత్ని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. శ్రీకాంత్ తన యొక్క యవన జీవితంలో మంచి భవిష్యత్తు తనకి నీ దర్శనం దయచేయండి. ఈ సన్నిధికి నీ మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వీరందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ అయ్యా మరి ఇచ్చిన కానుక నీ పరలోక మహిమ కొరకు వాడుకొని వారికి రావాల్సిన బహుమానం మెండుగా దయచేయమని కోరుచున్నాం. అలాగే నీ చిత్తమైతే మరలా ఆదివారం మేమందరం కలుసుకోవడానికి నీ కృపాస్తం అందరికి మెండుగా దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. వందనాలు. ప్రైజ్ లార్డ్.